ట్యాపింగ్ ద్వారా 13 కోట్ల ఎలక్ట్రల్ బాండ్లు ఏది నిన్న కొండ విశ్వేశ్వరరెడ్డి సైతం కూడా నిన్న ఆయన వాంగ్మూలాన్ని ఇవ్వడం జరిగింది. నా స్నేహితుడిని బెదిరించి వసూలు చేశారు, పార్టీని వదిలేశాక నా ఫోన్ ట్యాపింగ్, నా భార్య సంగీత ఫోన్ కూడా ట్యాప్ చేశారు, పోలీసులు ఇంట్లో జొరబడి లైవ్ బగ్ పెట్టారు, నాటి డీజీపీ మహేందర్ రెడ్డి హస్తం ఉంది, బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఆరోపణ, ఫోన్ ట్యాపింగ్ పై సిట్ ముందుకు వాంగ్మూలం, నక్సలైట్ పేరుతో నన్ను ట్యాప్ చేశారు రఘునందన్. కేసీఆర్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా తన ఇంట్లో బగ్ కూడా పెట్టి ఇంట్లో ఏం జరుగుతుందో లైవ్ సంభాషణ విన్నదని బీజేపీ నేత చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తన ఆఫీస్కు వారెంట్ లేకుండా కొందరు పోలీసు అధికారులు వచ్చి దౌర్జన్యం చేశారని, అప్పటి నుంచి తన ఇంట్లో సంభాషణలు లైవ్ రికార్డు చేశారని చెప్పారు. తనపై ట్యాపింగ్ వ్యవహారం వెనుక నాటి డీజీపీ మహేందర్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. శుక్రవారం ఆయన సిట్ ఆఫీస్కు 11:45 ప్రాంతంలో వచ్చారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ అయిన విషయాన్ని సిట్ అధికారులు వివరించారు. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం కొండ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. 2018లో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి తన ఫోన్, భార్య సంగీత ఫోన్ ట్యాప్ చేశారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, దీంతో అభద్రతా భావంతో ఎడాపెడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని ఆరోపించారు. ముఖ్యంగా మునుగోడు, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో పోలీసులు తన ఫోన్ ట్యాప్ చేశారన్నారు. ఎన్నికల సమయాల్లో తనతో పాటు తన ప్రధాన అనుచరుల ఫోన్ ట్యాప్ చేయించారని చెప్పారు. ఎన్నికల సమయంలో తన స్నేహితుడి వద్ద 72 కోట్లు పట్టుకొని అది తన డబ్బుగా చెప్పాలని బెదిరించారని ఆరోపించారు. చూడండి, ఏది పైసలు పట్టుకొని వాళ్ళ స్నేహితుడి దగ్గర పైసలు పట్టుకొని 72 కోట్ల రూపాయలు అవి కొండ విశ్వేశ్వరరెడ్డి పైసలు అని చెప్పారు. ఎందుకంటే కేసులలో ఇరికియాలి కదా, కేసులలో ఇరికియాలి. ఇప్పుడు ఎలక్షన్స్ అనగానే డబ్బుల పంపిణీ ఉంటుంది, మద్యం పంపిణీ ఉంటుంది, ఇంకొక రకమైనటువంటి ఆ వ్యవహారాలన్నీ నడుస్తూ ఉంటాయి ఎన్నికలంటే. అప్పుడు ఉన్నటువంటి ఆ ఎన్నికలు కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు కాబట్టి ఎవరెవరు ఎక్కడికి పైసలు పట్టుకపోతా ఉన్నారు, ఎవరిని ఎట్లా ఇరికిస్తే మన దారికి వస్తారు అని అడ్డమైనటువంటి కేసులు పెట్టించి వాళ్ళను లొంగ తీసుకుని ఆ పార్టీలో కలుపుకున్నటువంటి ప్రయత్నం చేసిండ్రు. అంటే వాళ్ళ స్నేహితుడికి సంబంధించినటువంటి ఏదో భూమి అమ్మితే పైసలు వస్తే ఆ పైసలని ఈ 72 కోట్ల రూపాయలని వాళ్ళ స్నేహితుడి పైసలు దొరికితే అవి కొండ విశ్వేశ్వరరెడ్డి పైసలు అని చెప్పేసి చెప్పులని చెప్పేసి ఆ రోజు తనని బెదిరించిల్లు అని చెప్పేసి ఆయన వాంగ్మూలాన్ని కూడా ఇచ్చినట్టుగా తెలుస్తా ఉన్నది. అదేవిధంగా తన భూమి అమ్మగా కొనుగోలు చేసిన వ్యక్తి డబ్బులు చెల్లించాడని, ఫోన్ ట్యాపింగ్ ద్వారా పోలీసులు విషయం తెలుసుకొని ఆయన్ను బెదిరించి ఒక రాజకీయ పార్టీకి 13 కోట్ల ఎలక్ట్రల్ బాండ్లు రాయించారు. ఇద్దరు పైసలు పట్టుకొని 13 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో ఇవ్వమని చెప్పిలట. ఇది కేవలం ఒకరిద్దరికి సంబంధించినటువంటి అంశం కాదు, వేల సంఖ్యలో ఇటువంటి బెదిరింపులకు పాల్పడి పైసలు వసూలు చేసినటువంటి సంఘటనలు కోకొల్లు. ఈటెల రాజేందర్కు తన డబ్బు ఇచ్చినట్లుగా నిందలు మోపారని, తాను ఈటెలకు డబ్బు ఇవ్వలేదని, మద్దతు మాత్రమే ఇచ్చారని తెలిపారు. తన ఫోన్లను చట్టవిరుద్ధంగా ట్యాప్ చేయడమే కాకుండా ఇలా జరుగుతుందని ఫిర్యాదు చేస్తే వేరే వ్యవహారాల్లో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభాకర్ రావుతో పాటు ఈ కేసులో బాధ్యులైన అందరినీ కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో కూడా ప్రస్తావిస్తారని చెప్పారు. ఖచ్చితంగా పార్లమెంట్లో మాట్లాడాలి, వీళ్ళపైన దేశద్రోహం కింద కేసు పెట్టి ఉరిదీయాలి వీళ్ళను. అట్లయితేనే ఇప్పుడు ఆ రోజు జరిగినటువంటి ఎస్ఐపిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇటువంటి పనులు చేస్తే, సో ఆ రోజు వాళ్ళు చేసింది కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళకేం శిక్షలు పడకపోతే వీళ్ళు అట్నే చేస్తారు, వీళ్ళకేం శిక్షలు పడకపోతే వచ్చేటటువంటి వాళ్ళు కూడా అట్నే చేస్తారు. కాబట్టి దీనికి మూలాలైనటువంటి వ్యక్తులని ముందుగానే శిక్షించి బహిరంగంగా ప్రజల ముంగట వీళ్ళకి శిక్ష పడితే వచ్చేటువంటి అధికారులకు భయం అవుతుంది. ఇలా ప్రజాప్రతినిధులు చెప్పగానే తల ఒప్పుకుంటూ ఎస్ఆర్ అని చెప్పేసి చెప్తే ఇలా బలయ్యేది వీళ్ళే అధికారుల బలయ్యేది. ఆయన పార్లమెంట్లో ప్రస్తావిస్తారట, ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా డిస్కషన్ కావాల్సిందే. రఘునందన్ వాంగ్మూలం తీసుకున్న సిట్ అధికారులు ఎంపీ రఘునందన్ వాంగ్మూలం కూడా తీసుకున్నారు. కాలికి స్వల్ప గాయంతో యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న రఘునందన్ వద్దకు సిట్ అధికారులు శుక్రవారం రాత్రి వచ్చి స్టేట్మెంట్ తీసుకున్నారు. అయ్యా మరి మీరు ఇన్ని రోజులు ఎక్కడ పెళ్ళయ్యా, మరి మీరు ముందుగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయాన్ని లేవనెత్తింది రఘునందన్ రావు. ఇలా ఎలాంటి అనుమానమే లేదు, ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని. అయితే నిన్న ఆయనే మరి ముందుగా నేను ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పేసి నేను ఫిర్యాదు చేస్తే పోలీసులకి కనీసం ఇప్పటివరకు సిట్ అధికారులు ఎవరెవరినో పిలుస్తా ఉన్నారు, ఎక్కడి నుంచో వచ్చి వాంగ్మూలాలను తీసుకుంటా ఉన్నారు తప్పించి మరి నేను మొదటిగా ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి నా వాంగ్మూలం తీసుకోవట్లేదని చెప్పేసి నిన్న మీడియా ముంగట ఆవేదన వ్యక్తం చేసిండు ఆయన. మరి ఆయన ఆవేదన వ్యక్తం చేయడం వల్ల ఆయన హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో పోయి ఆయన యొక్క వాంగ్మూలం తీసుకున్నారా?
ఇదంతా ఎందుకులే మనకు అందరూ తీసుకుంటున్నాం కాబట్టి ఈయన కూడా తీసుకోవాలి, మళ్ళీ ఆయన మీడియాకి పోయి ఆయన వకీల్ సాబే అన్నటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఏమైనా బయటకు వచ్చి మళ్ళీ దీని గురించి డిస్కషన్ చేసుకుపోయి కలిసి అనేది తెలియదు. కానీ నిన్న ఆయన కూడా నిన్న మీడియా ముంగట మాట్లాడిన తర్వాత నిన్న యశోద హాస్పిటల్ ఆయన చికిత్స పొందుతూ ఉంటే ఆయన దగ్గరికి పోయి ఆయన స్టేట్మెంట్ కూడా తీసుకున్నారట. అంతకుముందు రఘునందన్ రావు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన సందర్భంగా సిట్పై విమర్శలు చేశారు. 2020 నవంబర్లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ పంచాయతీ మొదలైందని, అప్పటి డీజీపీకి 10 సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని విమర్శించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్నారు. గాంధీ భవన్లోని కాంగ్రెస్ సోషల్ మీడియాకు కూడా నోటీసులు ఇస్తూ తనకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే సిట్ రఘునందన్ వాంగ్మూలం తీసుకుంది. 2 గంటల పాటు ఆయన స్టేట్మెంట్ నమోదు చేసుకుంది. ఉదయం పార్టీ కార్యాలయంలో మాట్లాడినప్పుడు రఘునందన్ సిట్కు చిత్తశుద్ధి లేదని, ఉంటే నిందితుల రిమాండ్ ఎందుకు చేరని ప్రశ్నించారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సిట్కు ఇచ్చిన 615 ఫోన్ నంబర్ల వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఒక నక్సలైట్ నాయకుడి పేరు రాసి దాని పక్కన తన ఫోన్ నెంబర్ వేసి ట్యాపింగ్ కోసం పంపించారని రఘునందన్ ఆరోపించారు. ఇక అలాగే రేవంత్ సన్నిహితుడని నా ఫోన్ ట్యాపింగ్ దేవరాజు చెప్తా ఉన్నారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేసినప్పుడు నియోజకవర్గ బాధ్యతలు తనకు అప్పగించారని, అప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్లను ట్యాప్ చేయడం ప్రారంభించిందని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షుడు దేవరాజ్ గౌడ్ చెప్పారు. తన ఫోన్ ట్యాప్ అయిందని సిట్ అధికారులు తెలపడంతో దేవరాజ్ వాంగ్మూలం ఇవ్వడానికి నిన్న ఆయన కూడా వచ్చిందట. అంటే మావోయిస్టుల యొక్క పేరు చెప్పి వీళ్ళు మావోయిస్టులకు సహకరిస్తూ ఉన్నారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నెంబర్ల నుంచి ఈ విధమైనటువంటి అరాచకాలకు గత సర్కారు సంబంధించినటువంటి పెద్దల హస్తంతో ఎస్ఐబిలో పనిచేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థలో నిఘా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి కొంతమంది అధికారులు చేసినటువంటి అతిపెద్ద తప్పు. మరి ఈ అతిపెద్ద తప్పికి ఏ విధమైనటువంటి శిక్షలు ఉంటాయి? అసలైనటువంటి దొంగలు తప్పించుకుంటారా? మరి దీంట్లో ఉన్నటువంటి ఒకరిద్దరిని ఇప్పటికే దీంట్లో చాలా మందిని అరెస్ట్ చేసి వాళ్ళు బెయిల్ పైన వచ్చింది, అది వేరే విషయం. కానీ దీనికి మూల కారణమైనటువంటి వ్యక్తుల యొక్క భాగోతాన్ని బయట పెట్టాల్సినటువంటి అంశం ఇప్పుడు సిట్ అధికారుల పైన ఉన్నది. మరి వాళ్ళు ఏ విధంగా చూసుకుంటారు? మరి ఇంకా ఇది ఏ విధంగానైతే కొసలేటట్టుగా ఉంటుందా, లేకపోతే మధ్యలో ఉండి దీన్ని వదిలేస్తారనేది చూడాలి. సరే, మొత్తానికైతే ఈ అన్ని కేసుల దానికంటే కొంత వేగంగానైతే ఈ ప్రక్రియ అయితే ఫోన్ ట్యాపింగ్ అయితే కొనసాగుతున్నట్టుగా కనబడతా ఉన్నది. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక ఎపిసోడ్ అయితే కనబడతా ఉంది కాబట్టి చూద్దాం మరి ఇది ఎంత దూరం వెళ్తుంది. నిజంగా ప్రభుత్వం అసలైనటువంటి దొంగలని పట్టుకుంటుందా లేదా అనేది కూడా చూడాలి. గతంలో రేవంత్ రెడ్డి గారు సైతం కూడా చాలా సందర్భాల్లో ఫోన్ ట్యాప్ అవుతాయని చెప్పేసి ఆయన చెప్పిండు. రేవంత్ రెడ్డి గారి యొక్క ఇంట్లో సైతం బగ్స్ పెట్టిండ్రు. వాళ్ళ ఇంట్లోకి ఎవరెవరు వస్తున్నారు కలుస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా కాకముందుకు ఆయనే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో